14/12/2024 రోజున నిజాంపల్లె కొత్తపల్లి గోరి మండలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా. అన్న మీ పేరు? బూరి రాజు గారి మిరప తోటలో ఉన్నాం. మార్గో పవరు టార్గెట్ ఎన్ని ఎకరాలకు తెచ్చారు? 4 ఎకరాలు తెచ్చారు కదా. అంటే ఇప్పుడు మీ అంటే మార్గో పవర్ టార్గెట్ మీకు ఎట్లా తెలుసు? పోయిన సంవత్సరం నల్లి వచ్చినప్పుడే వాడినావు. మళ్ళీ ఇప్పుడు ఈసారి నల్లి వచ్చినప్పుడు మళ్ళీ వచ్చినావు మార్గో పవర్ కొట్టాలని. ఇప్పుడు కొత్తగా పూతలు వచ్చినాయి. ఈ పూతలు అంటే మా కంపెనీ రిక్వెస్ట్ ఏంటంటే మార్గో పవర్ టార్గెట్ అనేది నల్లి మీద కంట్రోల్ చేస్తుంది. మార్గో లీటరు, పవరు 500 ml, టార్గెట్ 200 గ్రాములు 1 ఎకరానికి. ఈ వారం రోజులకు ఒకసారి మేము 4 డోసులు ఎందుకు కొట్టుకుంటున్నాం అంటే ఇప్పుడు ఇట్లా మొగ్గలు వస్తాయి, పూతలు వస్తాయి. ఈ ఊర్లో వచ్చిన ఇప్పుడు కొత్తగా వచ్చేది మొగ్గలు ఉన్నాయి చూసినా. ఈ మొగ్గలు ఈ పూతలు కానీ కంటిన్యూషన్గా ఉంటేనే గ్రోత్ వస్తుంది. ఆ గ్రోత్ మీద నల్లి అనేది ఎంటర్ కావద్దు. మళ్ళీ చేయాలి నల్లి అనేది ఎంటర్ కాకుండా ఇదే మొగ్గలు పూతలు పిందెలు కంటిన్యూ కావాలంటే కనీసం ఒక 4 రోజులు టైం పడుతుంది. 2 రోజుల్లో 4 డోసులుగా మార్గో పవర్ వాడుకోండి. మీ విలువైన పంటలను కాపాడుకోండి. ఈ మార్గో పవర్ గొప్పతనం ఏంటంటే ఈ పూతలు మనం మార్గో పవర్ వాడిన తర్వాత ఇట్లా పూతలు తయారవుతాయి. పూతలు ప్రతి ఊరిలో మొగ్గలు తయారవుతాయి. ఇప్పుడు ప్రతి ఊరు ఏ ఊరు చూసినా కూడా ఈ పూతలు మొగ్గలు తయారవుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము డోస్ వైజ్గా చెప్పడానికి కారణం ఏంటంటే ఈ నల్లి అనేది మళ్ళీ చేనులకు ఎంట్రీ కావద్దు. నల్లి ఎంట్రీ అయితే వచ్చిన మొగ్గను మళ్ళీ ఇప్పుడు ఈ దీనిలో ప్రతి మొగ్గ ఉంటుంది. ప్రతి ఊర్లో మొగ్గ కనపడుతుంది. ఈ మొగ్గను డ్యామేజ్ చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో 7 రోజులకు ఒకసారి కంటిన్యూస్గా మార్గో పవర్ టార్గెట్, మార్గో పవర్ వర్త్ ఈ రకంగా ఈ నెల రోజులు మనం పంటను కాపాడుకుంటే సరిపోతుంది. నెల రోజులలో 4 డోసులు వాడండి మార్గో పవర్, పంటలను కాపాడుకోండి. ఇప్పుడు టార్గెట్ ఇచ్చినాం. మళ్ళీ ఏంటంటే వర్త్ అనేది వస్తుంది. మార్గో పవర్ అనేది మారదు. ఇక వర్త్ అనేది వస్తుంది. ఈ 4 డోసులు నెల రోజులలో 4 డోసులు కొట్టుకుంటే ఈ క్రాప్ సెట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు నల్లి వచ్చి మళ్ళీ రసం పీల్చి మళ్ళీ నల్లబడి కొంచెం మీ దగ్గర మీ చేను నీట్గా ఉండదు. ఈ చేను నీట్గా ఎట్లే ఉండాలంటే కంటిన్యూషన్గా వాడుకోవాలి. ఇప్పుడు మీ పక్కది మీదేనా వేరే వాళ్ళది? మొత్తం మీకు 4 ఎకరాలు ఉన్నది కదా. దానికి దీనికి తేడా కనపడుతుంది. ఇదే కంటిన్యూషన్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ పూత ఇప్పుడు మన మొక్క ఆరోగ్యంగా ఉండి వచ్చే ఊర్లు నీట్గా ఉండి పచ్చగా ఉన్నప్పుడే పత్రధారితం తీసుకొని ఈ పూతలు పిందెలు కావడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మళ్ళీ నల్లి తిన్నదనుకో మళ్ళీ మొదటికి వస్తుంది. ఈ 4 డోసులు చెప్పే కారణం కూడా కాదే. ఫస్ట్ నుంచి నల్లి ఎంట్రీ అయినాక 4 డోసులుగా 1 నెల రోజులు వాడుకోండి. మీ విలువైన పంటలను కాపాడుకోండి అని మరీ చెప్పే కారణం కూడా అదే. బాగానే పనిచేసింది. ఇప్పుడు పోయిన సంవత్సరం వాడినావు, నీకు మంచిగా అనిపించింది. ఇప్పుడు మళ్ళీ వచ్చినావు అంటే ఇప్పుడు ఓన్లీ నల్లి ఉన్నదంటే మార్గో పవర్ కొట్టాలని ఆలోచన వచ్చింది నీకు. పోయిన ఇయర్ వాడినావు కాబట్టి నీకు మళ్ళా అంతే కదా. పోయిన సంవత్సరం కూడా ఎంత పెట్టినావు తోట? ఇప్పుడు 3 ఎకరాలు పెట్టినావు. పోయిన సంవత్సరం ఒకసారి తీసుకొచ్చినావా? ఒకసారి తీసుకొచ్చినావు అదే. ఇప్పుడు ఈసారి అదే పోయిన సంవత్సరం ఒకసారి వాడిన వాళ్ళు 2 సార్లు వాడిన వాళ్ళు ఏంటంటే పోయిన సంవత్సరం ఒకసారి 2 సార్లు వాడిన వాళ్ళకు కంటిన్యూషన్ వాడిన వాళ్ళకి తేడా ఉన్నది. మళ్ళీ దాన్ని ఇప్పుడు నల్లి ఎంట్రీ కాకపోతే ఆ ఈల్డింగ్ ఇప్పుడు ఇట్లా నీట్గా రావాలి. వచ్చిన దీన్ని ఇట్లనే ఇప్పుడు కొన్ని మందులు కొడితే ఏంటంటే ఇట్లా కొమ్మ బాగా పెరుగుతాయి. ఈ కొమ్మ బాగా పెరిగినట్టున్నదా నార్మల్గా ఉన్నదా? నార్మల్గా ఉన్నది. పూత వస్తుంది, క్రాప్ సెట్టింగ్ అట్లా అయినప్పుడే మనకు ఉపయోగం. ఇప్పుడు ఈ మందు ఇట్లనే అంటే కొమ్మ బాగా పెరగకుండా ఇప్పుడు వచ్చిన ఈ ఊర్లో మొగ్గలు వచ్చుకుంటుండే ఏంటంటే దిగుబడులు వస్తాయి. కొమ్మ పెరిగితే ఏమవుతుంది? కొమ్మ పెరిగితే మళ్ళీ ఇప్పుడు పెరుగుడే కొరకైనట్టు అవుతుంది. పెరిగిన కొద్దీ క్రాప్ దూరం అవుతుంది. సరే అబ్బా. ప్రగతి రైతు నేస్తం వారి ఈ వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కోసం ప్రగతి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు పక్కనున్న గంట సింబల్ను నొక్కండి.